నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 31వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. రేపు పాల్గొన మాస బహుళపక్ష షష్ఠి తిథి రాత్రి 9:30 వరకు, తదుపరి సప్తమి తిథి. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 10:57 వరకు, తదుపరి మూల నక్షత్రం. నక్షత్ర వర్జం లేదు. అమృతకాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:29 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:11. సూర్యాస్తమయం సాయంత్రం 6:29. చంద్రోదయం రాత్రి 11:53. చంద్రాస్తమయం ఉదయం 10:05. అభిజిత్ ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:51 నుండి 5:40 వరకు. రాహుకాలం సాయంత్రం 4:57 నుండి 6:29 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:57 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:20 నుండి 1:53 వరకు. నిరయన రవి రేవతి నక్షత్రంలో రేపు ఉదయం 7:51 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి రేవతి కార్తె ప్రారంభమవుతుంది. ఆదివారం మూలా నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం రేపు రాత్రి 10:57 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి, నూతన ఔషధాలు ప్రారంభించడానికి, వైద్యులను సంప్రదించడానికి అత్యంత అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.